బిఫోర్ ఈ 2 ఇయర్స్ బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి 18 ఇయర్స్ అవుతుంది. హ్మ్. సో, ఈ 18 ఇయర్స్‌లో పడిన కష్టమంతా కూడా ఈ 2 ఇయర్స్‌లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా? నిజంగా. హ్మ్. ప్రశాంతంగా ఉన్నానండి. హెల్త్ పరంగా గాని మేడం దగ్గరికెళ్ళాక మొత్తం. హ్మ్. లేకపోతే అప్పట్లో తలనొప్పి, మైగ్రేని లేకపోతే ఈ టెన్షన్స్‌కి హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్‌కెళ్తే మార్నింగ్ 4 గంటలకి లేసిపోయి, మళ్ళీ ఎప్పుడొస్తామో తెలవదు. హ్మ్. నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. మళ్ళీ 4 గంటలకి ఇట్లా ఉండేది వర్క్. కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు? అంటే బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో గాని, లేకపోతే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్ట్‌లు కంప్లెయింట్ చేసినప్పుడు, ఎందుకొచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలెళ్ళిపోదాము. మనం అక్కడ అదొకసారి ఎక్కడంటే 'అగ్నిగుండం' సీరియల్ అనిపించిందండి ఆ హ్మ్. విషయం. ఎందుకు అమ్మ నాన్న తిట్టుకొనొచ్చి గంజాయి వాడికి ఎక్కడే తాగేవాళ్ళం కదా! అవసరం మనకి. ఎందుకంటే డే అండ్ నైట్లు చేసామండి సీరియల్స్. హ్మ్. ఈరోజు స్టూడియోకెళ్ళామంటే మళ్ళీ పొద్దున్న వస్తామా రామా అట్లా ఉండి అట్లా చేసేవాడిని. హ్మ్. కంటిన్యూగా మిషన్ కుడుతూనే ఎట్లా ఉంటదంటే, ఆ ఫుడ్ గూడా తినే ఫుడ్ గూడా అది షూటింగ్ ఫుడ్‌లో ఎలా ఉంటదో తెలుసు కదండీ! హ్మ్. అంతా అవును. బయటిది కాదు. జ్వరం వచ్చేసేది. ఆ జ్వరం వచ్చేటప్పుడు కూడా టాబ్లెట్‌లేసుకొని కొట్టుకునేవాడిని. హ్మ్. అప్పుడెంత 150 ఇచ్చేవారండి అప్పట్లో. పర్ డేనా? పర్ డే 150 ఓకే. అలాగెళ్ళిపోయేది. పర్ డే 150 భోజనం అదంతా వాళ్ళే పెడతారు. ప్రొడక్షన్ అక్కడ. ఓకే. కానీ రూ. 150 రూ. అంటే 150 చాలా అక్కడి నుంచి తక్కువ. చేసుకుంటొచ్చానండి. హ్మ్. అయినా అంతే. సో, ఇప్పుడు ఫైనాన్షియల్‌గా పర్ డే మీ వర్క్‌కి తగ్గ అమౌంట్ వస్తుందా సార్ మరి? పర్లే. హ్మ్. మేడం దగ్గరికెళ్ళిన కాడ నుంచి. ఓకే. సో, నెక్స్ట్ లైక్ అంటే ఇలా మీరు కష్టపడి ఇలా పైకొచ్చిన తర్వాత మళ్ళీ బొబ్బిలి వెళ్ళడం ఇప్పుడంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో లేదు ఊరే గదండీ. సొంతూరే. బొబ్బిలి వెళ్తుంటారా? బొబ్బిలి పండగకెళ్తుంటాం. అమ్మ, నాన్న. వెళ్ళినప్పుడు ఎవరైనా మీ డాన్స్ గురించి అంటే ఇప్పటికైతే వాళ్ళు ఎవరు నన్ను అడగలే. హ్మ్. ఈ సంవత్సరం ఏమో 2025లో అడుగుతారేమో ఇంక. ఓకే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్‌కే మీరు ఫేమస్ అయ్యారు కదా! ఇన్‌స్టా రీల్స్‌లో. అదే నాకు అర్థం కాలే. ఊరెళ్ళేటప్పుడు కామన్‌గానే ఉంటాను నేను. హ్మ్. వాళ్ళు గూడా "రమేష్ వచ్చావా? బాగున్నావా?" కొంచెం ప్రేమ ఎక్కువండి నేనంటే జనాలకి. హ్మ్. అంటే అందరితో నేను మంచిగానే ఉంటా. వాళ్ళకి ఏం కావాలన్నా నేను ముందు మనిషి అంటేనే మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటా నేను. హ్మ్. వాల్యుబుల్ ఇస్తా మనిషికి. ఆప్యాయంగా పలకరించడం. ఆప్యాయంగా ఎందుకంటే తనకేమైనా కష్టం ఉంటే అరే! అన్నట్లు ఫీల్ అయ్యి నాకడుంటే ఇస్తుంటా. మీ గురించి ఆల్రెడీ మేము అర్థం చేసుకున్నాం రమేష్ గారు. పాపం థాంక్స్ అండి. 4 రోజుల పరిచయంతోనే ఫోను చేయగానే థాంక్స్ చాలా అండి. వెంటనే నిజంగా. రిసీవ్ చేసుకోవడం. మళ్ళీ మీరెప్పుడైనా రిసీవ్ చేసుకోకపోయినా కానీ ప్రత్యేకంగా అది నైట్ అయినా ఫోను చేసి మేడం ఏమనుకోవద్దు. మేడంతో ఉన్నాను. నేను మీకు మళ్ళీ కాల్ అవును. చేస్తానని చెప్పి ఒక్కోసారి అంటే రెస్పాండ్ అవ్వడం. మీరెక్కడ ఫీల్ అయ్యారు నేనెత్తకపోయేసరికి కానీ అయ్యో! అలా అలా ఏం లేదండి. సేమ్ అంటే ప్రొఫెషన్స్‌లోనే నేను ఉన్నాం కదా! ఒక్కోసారి సైలెంట్‌లో పెట్టేసుకుంటాం. యెస్. యెస్. అంటే యెస్. ఇప్పుడు ఇలా లైవ్ జరిగేటప్పుడు లోపల హ్మ్. ఈ ఫ్రీ రిలీజ్‌లు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా! యెస్. యెస్. పక్కనే ఉంటామనమాట. మేడంకేమైనా మంచినీళ్ళు ఇవ్వాలన్నా హ్మ్. అందుకే సైలెంట్‌లో పెట్టుకుంటామనమాట ఇంక మాటలు. ఓకే. బయటకొచ్చాక చూసుకున్నా అయ్యో! శ్వేత గారు ఎన్ని సార్లు చేశారు పాపం అనుకోని. ఓకే. అండ్ రాజీవ్ గారు ఎలా ఉంటారు మీతో? ఆ! మంచిగానే ఉంటారు. హ్మ్. టోటల్ మంచే అండి. హ్మ్. టోటల్. అంటే నాకు తగ్గ నా మెంటాలిటీ తగ్గ ఫ్యామిలీ. మొత్తానికి మీరు పడిన కష్టానికి దేవుడు ఇన్ని రోజులకి మీకొక మంచి హ్మ్. అవకాశం కల్పించాడు అనుకోవచ్చా? నిజంగా. ఈ ఫ్యామిలీతో మీరు అసోసియేట్ అవ్వడం. అండ్ సూపర్ అసలు. పిల్లలు కూడా మేబీ మీరు లేచిన దగ్గర నుంచి వాళ్ళ విల్లాలోనే ఉంటారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు బాగా అలవాటనుకుంటా. నేను రోషన్ కూడా. కానివ్వండి, మనశ్విని కానివ్వండి అందరూ కూడా. మామూలుగా అబ్బాయి గాని, పాప గాని ఇంకా పర్సనల్‌వి మనకేం ఇప్పుడు వెళ్ళాము నేను మేడంకి పని చేసుకొని వచ్చేసానంతే. ఓకే. ఓకే. సార్ ఏమైనా కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ రమేష్ గారు అంటారు అంతే అంతే. హ్మ్. హ్మ్. ఎందుకంటే పెద్దగా ఎవరు కనపడరు. కానీ వీళ్ళ దగ్గర అసలు నిజంగా సార్ అంటే ఆహ్, నార్మల్‌గా ఒక వర్కర్‌ని చూసుకున్నట్లు ఎవరు చూసుకోరనుకుంటా కదా! ఒక అది మేడం దగ్గర అదొకటుంది. అంటే వర్కర్స్ అన్నట్లు చూడరనమాట. హ్మ్. స్టాఫ్‌ని పర్సనల్‌గానే చూసుకుంటారు. ఓకే. సో, చక్కగా. వన్స్ ఇప్పుడు మేడం దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి మీ ఇంటికి మీరొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అదే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటారా? లేకపోతే మీకు పర్సనల్‌గా కూడా ఇంకేమైనా ఉందా? పర్సనల్‌గా అంటే కస్టమర్స్‌ని చూసుకుంటానండి. మళ్ళీ చూసుకోవాలిగా. ఓకే. మీరు బయటకొచ్చి మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకుంటారు. చేసుకుంటా. అంత టైం ఉంటదా రమేష్ గారు మీకు? అంటే ఒకటో, రెండు చేసుకుంటే గాని మనకవ్వదు కదా! హ్మ్. 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 సో, అటు మేడంతో వర్క్ హ్మ్. అంతా మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చాక మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకోవాలి. చేసుకుంటారు.
ఓకే. సో, ఏదైనా అవసరం ఉన్నప్పుడు లైక్ అంటే మంచి బొటిక్ కోసం సుమా గారు వేసుకునే డ్రెసెస్ ఫినిషింగ్ కావాలి అంటే డెఫినిట్‌గా రమేష్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కృష్ణానగర్‌లో కంపల్సరీగా. అవైలబుల్ ఉంటారు. కంపల్సరీ చేస్తానండి. ఓకే. అండ్ మీరు యాక్చువల్‌గా ఇంకొకటి సార్ ఫిట్టింగ్ అది కూడా మేడం డ్రెసెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి చూపిస్తే మేమనిపిస్తది. అసలు అంత అద్భుతంగా ఫిట్టింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మైండ్‌లో ఉండిపోయింది. మా మేడంకి ఎలా చేస్తే బావుంటదనేసి. యాహ్! ఫస్ట్‌లో తిట్టించుకున్నగా. ఆ మెజర్‌మెంట్స్ అంతా కూడా మీకిప్పుడు అలవాటయిపోయి ఆ! ఉంటుంది. అసలు మేడంది ఏమైనా బ్లౌజ్ వచ్చినా నేను అదే మెజర్‌మెంట్ పెద్దగా తీసుకెళ్ళను. హ్మ్. ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చిందా అడుగుతా. మేడం బ్లౌజ్ కావాలంటే ఇచ్చేస్తారు. ఓకే. ఇంకా అది పత్రం తీసుకొని పక్కకు పెట్టేసి, ఇంకా కొత్త బట్టలు ఇచ్చారంటే తీసుకెళ్ళి కుట్టిసి తీసుకురావడం అంతే ఇంకా. సో, ఆల్రెడీ అందంగా ఉన్న సుమా గారిని మీరు స్టిచ్ చేసిన డ్రెసెస్ తోటి ఇంకా అందంగా మాకు చూపిస్తున్నారనమాట మొత్తానికి. థాంక్స్ అండి. బావుంది రమేష్ గారు. లైక్ అంటే అన్‌ప్రొఫెషనల్ డాన్సర్ అని మీ గురించి చెప్పినా గాని ఆ ప్రొఫెషనల్ పేరు కూడా మేడమే పెట్టారు. యాహ్! ప్రొఫెషనల్. అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్. అందుకే నేను ఇంట్రో కూడా అలానే ఇచ్చాను మీకు. థాంక్ యూ. ఆఫ్‌కోర్స్ అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని మీ గురించి చెప్పినప్పటికి కూడా డెఫినిట్‌గా చాలా మంది ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. టు థాంక్స్. బీ హానెస్ట్ నేను చెప్తున్నానిప్పుడు ఈవెన్ ఇదే స్టూడియోలో ఎన్నో సార్లు ఇందాక మీరు రాగానే బయట మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్‌లో కూర్చొని ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం లో ఎనర్జిటిక్‌గా అనిపించినప్పుడు మీ వీడియోస్ చూసిన రోజులెన్నో. అబ్బా! ఆల్‌మోస్ట్ నాకు అనిపిస్తది ఏంటి పిచ్చి డాన్స్ కదా! అది ఇది అనేసి పిచ్చి చూస్తే. పిచ్చి డాన్స్, మంచి డాన్స్ అని ఏమి ఉండదు సార్. మీ ఆ! డాన్స్‌లో ఆ గ్రేస్, ఆ రిథమ్ అంటే లైక్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరిని మిక్సీలో ఏసి రుబ్బితే రమేష్ గారు తయారయ్యారేమో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ అన్‌ప్రొఫెషనల్ బట్ చెప్పాను కదా! ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ మాత్రం చేయట్లేదు. నైస్ రమేష్ గారు. సో, ఫ్యూచర్ ఇంట్రెస్ట్‌లేంటి మీకు? లైక్ అంటే నెక్స్ట్ అసలు ఇప్పుడు మేడంతో మీరు వర్క్ చేస్తున్నారు కదా! సో, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి గదా! సో, అసలు ఫ్యూచర్‌లో మీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటంటే ఇదే ఊర్లో ఇల్లు కట్టుకోవాలనేసి అంతే. ఓకే. ఇండస్ట్రీకొచ్చి 20 సంవత్సరాలయినా గానీ ఇప్పటి వరకు మీరు ఇల్లు కట్టుకోలేదా? లేదు. ఓకే. సో, రూ. 150 జీతం తీసుకున్న రోజులున్నాయి. కానీ సీరియల్స్‌కి కంప్లీట్‌గా 7, 8 సంవత్సరాలు వర్క్ చేసినప్పటికి కూడా ఆ అమౌంట్ అనేది ఎక్కడ కూడా ఎందుకంటే దాచిపెట్టుకోలేదా? పుట్టుకతోటే పూర్ గాబట్టి హ్మ్. అప్పులు చేసుకుంటూ అలాగా చేసుకుంటూ వచ్చేవాడిని అంతే. సో, ఇప్పుడు అంటే నేను షాప్ పెట్టిన కాంచి ఫుల్ లాస్ అయిపోయాను. హ్మ్. అప్పటి నుంచి ఇంక ఈ అప్పులు తీర్చుకోవడానికే సరిపోయింది నా సంపాదన అంతా. ఇప్పుడు అప్పులంతా క్లియర్ చేసుకున్నారా ఆ! సార్? కొంచెం, కొంచెం ఓకే. సో, ఫినాన్షియల్‌గా మటుకు ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదండి. ఓకే. సో, ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం అనేది డెఫినిట్‌గా అది మీ విష్ అనమాట. అంతే. డెఫినిట్‌గా రమేష్ గారు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. సో, అంతే నిజంగా. 2024 ఆల్రెడీ అయిపోవచ్చింది కాబట్టి 2025లో మా రమేష్ గారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. థాంక్ యూ. బొబ్బిలిలోనే ప్లాన్ చేస్తున్నారా? అక్కడేనండి. సొంత ఊర్లో సొంత ఇల్లు సొంత అనేది ఊరు. ఉండాలి. అంతే. డెఫినిట్‌గా రమేష్ గారు నెక్స్ట్ ఇయర్ 2025 ఈ టైం కల్లా ఇయర్ ఎండ్ కల్లా డెఫినిట్‌గా ఒక మంచి ఇల్లు మీరు కట్టుకుంటారు. మమ్మల్ని కూడా గృహప్రవేశానికి పిలుస్తారని మేము సేమ్ మేడం కూడా ఆశిస్తున్నాము. అదే అడిగారు. సేమ్ ఇలాగే. ఏం అవునా? గోల్ అంటే మా ఇంట్లో ఇల్లు కట్టుకోవాలని. హ్మ్. ఎన్ని ఇయర్స్‌కి అంటే ఒక 3 ఇయర్స్ కాదు. ముందు 1 ఇయరా, 2 ఇయరా చెప్పారు. హ్మ్. అంటే అలాగ అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు అనుకుంటావో అది అయిపోవాలంతే. అంతే. సార్ డబ్బు అనేది సెకండరీ సార్. మన కోరిక అనేది ఎంత బలంగా ఉంటే ఆటోమేటిక్‌గా డబ్బులనేది ఆటోమేటిక్‌గా వచ్చేసేస్తాయి. సేమ్ మీరన్నట్లు 25కి మేడం కూడా అలాగే అన్నారు. సేమ్ టు సేమ్. అవునా? పోనీలెండి సార్. అంత గొప్ప మనిషిలా మాట్లాడడం అంటే నాది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. నిజంగా. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. థాంక్ యూ. ఎప్పుడు ఇలానే మీరు హ్యాపీగా ఉండండి. మమ్మల్ని హ్యాపీగా ఉంచండి. అందరూ హ్యాపీగా ఉందాము. దాంతో పాటు మీరు ఇంకా హ్యాపీ అయ్యే మాట ఏంటంటే 2025 ఎండింగ్ కల్లా ఇల్లు మాత్రం కంప్లీట్ చేసేసేయండి. ఓకే. థాంక్ యూ. బొబ్బిలిలో రమేష్ గారు సొంత ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి మేము కూడా గ్రేట్‌గా చెప్పుకుంటాము. థాంక్ యూ రమేష్ గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై హిట్ టీవీ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.